ఆధ్యాత్మిక ఉన్నతి. సామాన్యులతో ఆయుధ యుద్ధము, అసామాన్యులతో అస్త్రయుద్ధము ఆనవాయితీ. మన పురాణ ఇతిహాసాల్లో అస్త్రాల ప్రసక్తి విస్తృతంగా కనిపిస్తుంది. ఆయుధాలను శస్త్రాలని అంటారు. శస్త్రాలను చికిత్సకు సైతం వినియోగిస్తారు. జటిలమైన వ్యాధుల నివారణ కోసం శస్త్రచికిత్సలు చేస్తారు. రుగ్మత గల శరీర భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగిస్తారు. ఈ ప్రక్రియ ఆధ్యాత్మికతకు సైతం వర్తిస్తుంది. ఆధ్యాత్మిక చికిత్సల ద్వారా మనోరుగ్మతలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితానికి గల అవరోధాలకు నివారణలు లభిస్తాయి. ఏమిటా రుగ్మతలు, ఏమిటా చికిత్సలు? కోట్లాది ప్రజల్లో కొన్ని వేల మందే ఆస్తికులు, వారిలో కొన్ని వందల మందే జిజ్ఞాసువులు, వారిలో కొన్ని పదుల మందే ఆర్తులు, ఆర్తుల్లో కొందరే భక్తులు, ఆ భక్తుల్లో కూడా కొందరే స్వార్థరహిత భక్తులు. వారికి భగవంతుడు తప్ప మరేమక్కర్లేదు. అలాంటి వారి కోసం భగవంతుడు పరుగున వస్తాడు. గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరితం, అంబరీషుడి కథ, ద్రౌపది ఆర్తగాథ పరమ ఆప్తుడైన పరమాత్మ అనుగ్రహానికే రుజువులు. సామాన్య శత్రువులకు ఆయుధాలు, శస్త్రాలు చాలు. బలీయమైన శత్రువులకు అస్త్రాలు తప్పనిసరి. మనిషికి వ్యసనాలు సామాన్య శత్రువులు, బలీయమైన శత్రువులు అరిషడ్వర్గాలు. వీటిని జయించినవాడే ధన్యుడు, జీవన్ముక్తుడు. అయితే ఈ 6 శత్రువుల్లో దేన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒకదాన్నొకటి అంటిపెట్టుకొని ఉంటాయి. వీటిని జయించడానికి అసాధారణ ప్రయత్నం అవసరం. హిమాలయాల్లోని బదరికాశ్రమంలో నారాయణ ఋషి అనే మహాత్ముడు దీర్ఘ తపస్సులో మునిగి ఉన్న సమయంలో ఆయన వద్దకు సమీరుడు, సందీపుడు అనే 2 కవల సోదరులు వచ్చారు. వారిద్దరూ ఋషి తపస్సుకు భంగం కలిగించకుండా ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచడం, తాము కూడా ధ్యానంలో గడపటం చేయసాగారు. కొన్నాళ్లకు ఋషి కళ్ళు తెరిచి వాళ్ళని చూస్తూ, మీకేం కావాలి, ఎందుకిలా ఆశ్రమవాసులయ్యారు అని అడిగాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఆయనకు భక్తితో ప్రణమిల్లి, మేము అరిషడ్వర్గాలను జయించగల ఉపాయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు అనేక ఆశ్రమాలు సందర్శించాం. మా కోరిక ఎక్కడా తీరలేదు. మమ్మల్ని దయతో అనుగ్రహించండి అని ప్రార్థించారు. ఋషి ప్రసన్నంగా చూస్తూ, నాయనలారా, కామం ఒక అగ్ని. దాన్ని జయించడానికి క్రోధమనే అగ్నిని అస్త్రంగా ప్రయోగించాలి. లోభమనేది ఒక పిశాచం. దాన్ని జయించడానికి దైవమోహమనే అస్త్రాన్ని ప్రయోగించాలి. అలాగే మదం అనేది ఒక బ్రహ్మరాక్షసి. దాన్ని దుర్వ్యసనమాత్సర్యం అనే అస్త్రంతో జయించాలి. ఈ రహస్యం బహు కొద్దిమందికే తెలుసు. అరిషడ్వర్గాల మధ్య చిచ్చుపెట్టి వాటితోనే వాటిని అంతం చెయ్యాలి. అలా చెయ్యగలిగిన వాడికి మనసు బానిస అవుతుంది, ఆత్మ పరిశుద్ధమవుతుంది, తపస్సు శీఘ్రంగా ఫలిస్తుంది. అందుకు ప్రయత్నించండి అన్నాడు. ఆ మాటలతో సందీప సమీరులు బ్రహ్మానందం చెంది ఋషి చెప్పిన రీతిలో అరిషడ్వర్గాల మధ్య అంతర్గత యుద్ధం సృష్టించి 2వ వర్గాన్ని అస్త్రాలుగా చేసి మొదటి వర్గాన్ని నాశనం చేశారు. క్రమంగా 2వ వర్గం కూడా నశించిపోయింది. దాంతో వాళ్లకు అస్త్రసిద్ధి అనదగిన ఆధ్యాత్మిక ఉన్నతి లభించింది.